గ్రామ నవనిర్మాణ సమితి GNNS KVK ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులలో భాగంగా మన ఇంటి మందం మన పంట ప్రకృతి వ్యవసాయం అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతిలో లభించే సహజ వనరులతో వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని మన ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని దీని ముఖ్య ఉద్దేశం. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన ప్రకృతిలో కాలుష్యం నివారించవచ్చు. ఇందులో భాగంగా మంగళవారం జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామంలో గూడూరు శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపల్లి గ్రామంలో కూలిపాక రవి అనే రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారు. దీనిలో భాగంగా 20 గుంటల వ్యవసాయ భూమిలో జీవామృతం, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి, రసాయనాలు కలపని మట్టి లేదా పుట్టమట్టి తయారు చేసి వాళ్ళ 20 గుంటల భూమికి పారించడం జరిగింది. దీనివల్ల భూమిలో ఉన్న మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన మరియు నాణ్యమైన పంట వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ కన్సల్టెంట్ బూర్ల రమాకాంత్, ఫీల్డ్ స్టాఫ్ దొమ్మటి రామన్న, బండారి కోమల మరియు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము జీవామృతం తయారు చేస్తున్నాం. 50 లీటర్ల జీవామృతము మనకు పారియడానికి వారం 10 రోజులకు ఒక్కసారికి సరిపోతుంది 10 గుంటలకి. కాబట్టి మనం ఇది 50